ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం కాబట్టి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 118వ కీర్తన 8వ వాక్యం, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే వాక్యము మనం చూస్తూ ఉన్నాం. మనుషులను నమ్ముకుంటాం కానీ అవి కొంత మట్టికి మనకు ఉపయోగపడతాయి. కానీ రాజులను నమ్ముకుంటాం, అది కొంత మట్టికి ఉపయోగపడుద్ది. కానీ మనకు ఆశ్రయము, మనకు దుర్గమైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనకు సహాయకంగా ఉంటారు. మనుషులు మనకు సహాయం చేయకపోయినా, మనుషులు మనకు తోడుగా లేకపోయినా, దేవుడు మనకు సహాయం చేయడానికి నిరంతరము కూడా ఆయన మన పక్షమున యుద్ధము చేయడానికి ఆయన మనతో సహవాసం చేస్తూ ఉన్నారు. మనం చూస్తే షడ్రక్, మేషక్, అబ్దెనెగోలు కూడా మనుషుల్ని నమ్ముకోకుండా దేవుని నమ్ముకున్నారు. యవ్వన ప్రాయంలో తమ జీవితాలు నిలబెట్టుకున్నారు. కొన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, భారాలు మనిషికి ఎదురైనప్పటికీ కూడా మనము దేవుని వైపు చూసినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన తగిన కాలంలో, మనకు అవసరమైనటువంటి సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండి మన అక్కర్లను, మన అవసరాలను తీర్చడానికి ఆయన మనతో సహవాసం చేస్తున్నారు. సో ఆయన మనం నమ్ముకున్నప్పుడు ఆయన ఎన్నడూ కూడా మన సిగ్గుపరిచేటట్టు వాడు కాదు. మనుషులు నమ్ముకుంటే మనకు సహాయం దొరకపోవచ్చేమో, కానీ దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఈ వీడియోను మీరు చూస్తున్న దాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఇంకా అనేకులకు పంపించి తన యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.